మీలాంటి వారు ఉన్నారనుకొని నేను అలేఖ్యని ఏమీ చెయ్యను అనుకోవడం మీ అమాయకత్వం. ఈ ఠాగూర్ బ్రతికుండగా జరగనివ్వను. నేనొచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇవన్నీ వేసుకునేదానివి. చూడు, నువ్వు నన్ను అక్క అని పిలవమన్నావు. ఆ చనువుతోనే చెప్తున్నాను, ఇంకెప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ జోలికి వెళ్ళొద్దు. అలా వెళ్తే మాత్రం నా మీదొట్టే. అలాగే అనుష, ఇక పొరపాటును కూడా వాటిని ముట్టుకోను. నేను వేసిన ఇంజెక్షన్ డిప్రెషన్ తగ్గిస్తుంది. ఇక తమరికి హాయిగా నిద్ర పడుతుంది. ఓకే అక్క, మరి నేను వెళ్ళొస్తాను. అనుష, చాలా థ్యాంక్స్. నువ్వు చేసిన ఇంజెక్షన్ వల్లనో లేక నువ్వు మాట్లాడిన మాటల వల్లనో నాకు నిజంగానే బాగా నిద్రపోవాలనిపిస్తోంది. ఓకే అక్క, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. నీ లెవెల్లో నీకెంత కెపాసిటీ ఉందో నా లెవెల్లో నాకు అంతే కెపాసిటీ ఉంది. ఒక్కటి మాత్రం నిజం ఠాగూర్, నేను చనిపోయే గంట ముందు గ్యారంటీగా అలేఖ్య చచ్చిపోయి ఉంటుంది. ఠాగూర్, ఇక అరుంధతి గురించి ఆలోచించడం మానే. తెల్లారేసరికి ఆ అరుంధతి జైల్లోనే సమాధైపోతుంది. వద్దు హుస్సేన్, ప్రస్తుతానికి మనం ఈ గొడవల జోలికి వెళ్ళొద్దు. ముందు నా కూతురికి దగ్గరయ్యే మార్గం గురించి ఆలోచిద్దాం. ఈ ప్రాసెస్లో మనకి నిజంగా అరుంధతి అడ్డుపడితే అప్పుడు నువ్వు అన్నట్టు ఆలోచిద్దాం. ఏమైనా నీ కూతురు అలేఖ్య నీలాగే చాలా మొండిది ఠాగూర్. ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. అరుంధతిని జైల్లో పెట్టించింది. తాను అన్నీ పోగొట్టుకున్నా ఎంతో కాన్ఫిడెంట్గా బతుకుతోంది. అలేఖ్యలో ఉండేది నీ బ్లడ్డే కదా, ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి? నేను మీ రక్తం పంచుకుని పుట్టకపోయినా మీరు నాకు రక్తం పంచిన తండ్రిలా ఫీల్ అవుతున్నాను. నేను నా తండ్రిని చూస్తాను. ఈ నెంబర్ ఎవరిది? హలో, హలో ఠాగూర్, మై డియర్ స్వీట్ ఎనిమీ. ఎవడ్రా నువ్వు? ఐ యామ్ యువర్ షాడో. ఇక నుంచి నిన్ను నీడలా వెంటాడుతూ ఉంటాను. ఎందుకు ఫోన్ చేశావు? నీకు ఐ లవ్ యూ చెబుదామని. షట్ అప్! అసలు నువ్వు ఎవరివో చెప్పు. చెప్పాను కదా ఠాగూర్, నీ నీడనని. ఠాగూర్, నువ్వు ఎంతో మందికి న్యాయం చేసుండొచ్చు, కానీ చాలా మందికి అన్యాయం కూడా చేశావు. అలా అన్యాయం అయిపోయిన వాళ్లలో
నేను కూడా ఒక్కడిని ఠాగూర్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నువ్వు ఇంటికి తీసుకెళ్తానన్నా రాకుండా నిన్ను తండ్రిగా భావించి నీలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన నీ కూతురు అలేఖ్య ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నా కూతురు అలేఖ్యతో నీకేం పని? చాలా పనుంది ఠాగూర్. ఎన్నో సంవత్సరాలుగా అందరినీ గడగడలాడించిన ఠాగూర్ని నేను గడగడలాడించాలి కదా. అయితే నీ ఉద్దేశం ఏంటి? నీకేం కావాలి చెప్పు. ఏమీ లేదు ఠాగూర్. చుట్టూ కటిక చీకటి, నీ కూతురింట్లో చిన్న వెలుగు. నీ కూతురిప్పుడు ప్రశాంతంగా పడుకునుంది. నిద్రలో నీ కూతురు ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక కొద్దిసేపే అలా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రశాంతమైన ముఖం ముక్కలైపోతుంది. నీ కూతురే లేకుండా పోతుంది. ఎందుకో తెలుసా? నీ కూతురింట్లో బాంబు పెట్టేశాం. బాంబు. అది ఎలాంటి బాంబు అంటే అసలు నీ కూతురు బాడీ కూడా నువ్వు చూసుకోలేవు. ఒక్క అలేఖ్య ఇల్లే కాదు, చుట్టుపక్కల ఎన్నో ఇళ్ళు పోతాయి. అంటే నీ కూతురు ప్రాణంతో పాటు ఎంతమంది ప్రాణాలు పోతాయో ఒక్కసారి ఆలోచించు. ఏం చేయొద్దు వాళ్ళని ఏం చేయొద్దు. ఆ బాంబు తీసి చెప్పు. నీకెంత కావాలి? ఎంత కావాలి? ఏం కావాలి? డబ్బు, బిల్డింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టెల్ మీ. చెప్పు. కానీ ఆ బాంబు తీసి, ఆ బాంబు తీసి. సారీ ఠాగూర్, నాకు డబ్బులు ముఖ్యం కాదు, నీ ఓటమి ముఖ్యం. ఠాగూర్ అభిమానించే వాళ్ళని, ఠాగూర్ని అభిమానించే వాళ్ళని ఎవ్వరిని మిగలకుండా సరిచేస్తా ఠాగూర్, సరిచేస్తాను. టోటల్గా నీకు దిక్కు మొక్కు లేని చావుని రుచి చూపిస్తాను. ఓ గాడ్. అమ్మా లెక్క, అమ్మా లెక్క, లే అమ్మా. అమ్మా లెక్క, తలుపుతీ అమ్మా. అమ్మా అలెక్క, 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 తొందరగా తలుపుతీ అమ్మా. అమ్మా అలెక్క, అలెక్క, తొందరగా తలుపుతీ అమ్మా. అమ్మా అలెక్క, 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 తలుపుతీ అమ్మా. అలెక్క, అలెక్క, అమ్మా అలెక్క, తలుపుతీ అమ్మా. తొందరగా తలుపుతీ అమ్మా. అమ్మా అలెక్క, అలెక్క, తొందరగా తలుపుతీ అమ్మా. అమ్మా అలెక్క, అలెక్క, అమ్మా అలెక్క, తలుపుతీ అమ్మా. అమ్మా అలెక్క. బాబు ఏంటి? తొందరగా రామ్మా. రామ్మా, నేను తర్వాత చెప్తాను కదా. రా రండి తొందరగా, నేను తర్వాత చెప్తాను కదమ్మా. చెప్పడానికి టైం లేదమ్మా. నువ్వు ముందు బయటికి రా, త్వరగా బయటికి రండి. అసలు ఏమైంది? మీ ఇంట్లో బాంబు ఉందని నాకు ఫోన్ వచ్చిందమ్మా. రండి త్వరగా రండి, బయటికి పదండి. నేను చెప్తున్నాను కదా, దాని గురించి నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు. పద పదమ్మా, పద పద. చెప్తానమ్మా, పదమ్మా. ఆ బాంబు కానీ పేలిందంటే మనమే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నాశనం అయిపోతారు.
నువ్వేం భయపడకు, నేను వెళ్ళి మొత్తం చెక్ చేసి బాంబు రిమూవ్ చేసి వస్తాను. ఓకే, మీరు వెళ్ళండి బయటికి. వద్దు. నాకేం కాదమ్మా, మీరు వెళ్ళండి బయటికి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రేయ్, బాంబు ఎక్కడ పెట్టారా? వెతుకు ఠాగూర్, అలాగే వెతుకు, కనిపిస్తుంది. రేయ్, ఎక్కడ పెట్టారా చెప్పురా. ఆ ఠాగూర్, అక్కడ ఆవులున్నాయి కదా, నేను అక్కడ పెట్టినట్టు గుర్తు. చెప్పు చెప్పురా. ఏంటి? ఆవు ఆవు. హలో, ఏమైంది? అమ్మా, మీరు బయటకు వెళ్ళండి, మీరిద్దరు బయటకు వెళ్ళండి. ఇక్కడ కూడా లేదురా, ఎక్కడ పెట్టావు చెప్పురా. లేదా మరి ఎక్కడ పెట్టాను? గుర్తొచ్చింది ఠాగూర్, ఒక చోట వరుసగా 2 డ్రమ్ములు ఉన్నాయి కదా, అక్కడ పెట్టినట్టు గుర్తు. సారీ, అక్కడ పెట్టలేదు, వంటగదిలో గిన్నెల్లో పెట్టినట్టు గుర్తు. హలో ఠాగూర్, బాగా వెతికి చాలా టెన్షన్ పడి చెమట్లు కక్కినట్టున్నావు. ఠాగూర్, నేనసలు బాంబు పెట్టనే లేదు. బాంబు పెట్టానని చెబితే నువ్వు ఎలా స్పందిస్తావోనని చిన్న టెస్ట్ పెట్టానంతే. నీ కూతురుకి ప్రమాదం జరుగుతుందని చెబితే నువ్వు ఎలా స్పందిస్తావో, ఏ బంధము లేని ఠాగూర్కి అలేఖ్య బంధం ఎంత స్ట్రాంగో చూద్దామనే ఇలా చేశానన్నమాట. అంటే నీ ఫ్రెండ్ కూతురు అలేఖ్యకేమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు. మాఫియా వాళ్ళ వీక్ పాయింట్ మీదే మేము దెబ్బ కొట్టాలి గాని వాళ్ళ మీద దెబ్బ కొట్టలేం కదా. నీ వీక్ పాయింట్ ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, నీ ప్రియమైన శత్రువునని. ఎక్కడుంటావు చెప్పరా? ఇప్పుడే వస్తాను. లోపల నువ్వు బాంబు కోసం వెతుకుతున్నావు, బయట నీ కూతురు వెయిట్ చేస్తుంది.
దూరం నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఓకే ఠాగూర్, ఈరోజు నా టెస్ట్ అయిపోయింది. నా టెస్టులో నువ్వు పాస్ అయ్యావు. వెరీ గుడ్. ఇక నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. ఏమైంది? ఏమి దొరకలేదా? ఎవరో రాంగ్ కాల్ చేశారు. కావాలని నన్ను టెన్షన్ పెడుతున్నారు. ఎవరో అర్థం కావడం లేదు. చెప్పండి. సారీ అమ్మా, నేను రాత్రిపూట డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు. దీన్ని బట్టి మీరు నా మీద ఎంత అభిమానం పెంచుకున్నారో నాకు అర్థమైంది. ఇక మీరింటికి వెళ్ళండి. లేదమ్మా, ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను. వద్దు. వాడెవడో కావాలనే ఇలా మిమ్మల్ని ఏడిపించడానికి ఫోన్ చేసుంటాడు. అలాంటి ఫోన్ కాల్స్కి మనం భయపడితే ఎలా? మీ అలేఖ్యను ఎవరూ ఏమీ చేయలేరు. మీరింటికి వెళ్ళండి. అలాగేనమ్మా. రమణయ్య, చెప్పండి బాబు. నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. వస్తానమ్మా. అలాగే. ఏంటి ఠాగూర్, రాత్రి నుంచి నిద్రపోకుండా ఇక్కడే ఇలాగే కూర్చున్నావు? ఏం చెప్పమంటావు హుస్సేన్? నా సొంత కూతుర్ని స్నేహితుడి కూతురిగా చూడవలసి వస్తుంది. నేనే నీ కన్న తండ్రినని చెప్పుకోలేని దుస్థితి నాది. ఆ ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు హుస్సేన్. అలేఖ్య కోసం కట్టిన ఆ ఇంట్లో అలేఖ్య లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఠాగూర్, 20 సంవత్సరాల నుంచి విధి నీతో ఆడుకుంటోంది. నీ జీవితంలో ఎంతో మందికి అన్నం పెట్టావు, జీవితాలనిచ్చావు. కానీ నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకున్నావు. నీకు దూరమైన నీ కూతురు నీకు దగ్గరవ్వాలని ఎంతో తప్పిస్తున్నావు. ఆ దేవుణ్ణి నిన్ను అర్థం చేసుకుని తప్పకుండా నీ కూతుర్ని నీ దగ్గరకు చేరుస్తాడు. బాధపడకు ఠాగూర్. లేచి మొహం కడుకుని ఫ్రెష్ అవు. నేను కాఫీ తీసుకొస్తాను. లే. హలో. ఏంటి ఠాగూర్, రాత్రంతా నువ్వు నిద్రపోలేదా లేక నిద్ర పట్టలేదా? నువ్వు మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు? మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావని అడుగుతున్నావా? నేను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన శత్రువువి. రేయ్, ఎవడ్రా నువ్వు? నీకేం కావాలో చెప్పరా?
నాకు నీ ప్రాణం కావాలి. అలా తీస్తే ఒక్క రోజులో పోతుంది. నువ్వు ఎవరినైనా ప్రాణానికి ప్రాణంగా భావించే వారి ప్రాణాలు తీశాననుకో, ప్రతిరోజు నీ ప్రాణం పోతుంది. అది లెక్క. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? రాత్రి నేను నీ బిడ్డ కాని బిడ్డ ఇంట్లో బాంబు పెట్టాననగానే నువ్వు చాలా టెన్షన్ పడ్డావు. నీకు అలేఖ్య మీద ఎంత అభిమానం ఉందో అప్పుడు చూశాను. సొంత కూతురు కంటే ఎక్కువగా ప్రేమను చూపించావు. అంటే అలేఖ్యకేమన్నా అయితే నువ్వు అస్సలు తట్టుకోలేవు. అందుకే అలేఖ్యం నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఏం చేయబోతున్నావు? చెయ్యబోయేది నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నీకు టెన్షన్ రావాలి. కూతుర్ని రక్షించుకోవాలన్న ప్రయత్నంలో నువ్వు ఓడిపోవాలి. నీ కూతురు చావు చూడాలి. నువ్వు ఏడుస్తుంటే నేను ఆనందంగా ఎంజాయ్ చెయ్యాలి. రై, నువ్వు ఈ ఠాగూర్తో పెట్టుకుంటున్నావు. ఎవడో గొట్టంగాడితో పెట్టుకుంటే నాకేం కిక్కుంటుంది ఠాగూర్? ఠాగూర్తో పెట్టుకుంటేనే కదా కిక్కు. రై, అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పరా? చాలా టెన్షన్ పడిపోతున్నావా ఠాగూర్? ఏమీ లేదు ఠాగూర్. హైదరాబాద్కి 123 కిలోమీటర్ల దూరంలో ఒక నది ఉంది కదా. ఆ నదిలో తన తండ్రి చితాభస్మం కలపాలని నీ కూతురు బయలుదేరుతుంది. నీ కూతురు ఆ నదికి చేరేలోపు నా మనుషులు నీ కూతుర్ని బూడిద చేస్తారు. అప్పుడు నీ స్నేహితుడి భస్మాన్ని నీ కూతురులాంటి కూతురు అలేఖ్య చితాభస్మాన్ని ఒక్కసారే నువ్వు నదిలో కలిపేద్దువుగాని రేయ్, నా కూతురికి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తాను. ఊరికే ఆవేశపడకు ఠాగూర్. మనసుని శాంతపరుచుకుని వెళ్ళు. దమ్ముంటే నువ్వు ఠాగూర్వే అయితే వెళ్ళి అలేఖ్యను రక్షించుకో.
అస్థికలను నదిలో కలపాలి. ఎంతకంటే మీ రుణం ఎలా తీర్చుకోగలను? నిలువెత్తు రూపంలో ఎప్పుడు నా గురించి ఆలోచించే మీరు నా ముందు ఇప్పుడు ఇలా మిగిలిపోయారు. నేను నా కూతురు వదిలిపెట్టి రాను. ఇదిగో గంజి పోసినా తాగుతాను, ఏం పెట్టినా తింటాను. అంతేగాని నా బిడ్డను వదిలిపెట్టి రానుగాక రాను. మీరు మాట తప్పారు డాడీ. ఎప్పుడు నాతోనే ఉంటానని చెప్పి, గంజి పోస్తే గంజి తాగుతానని చెప్పి మీరిప్పుడు వెళ్ళిపోయారు డాడీ. నాకు తెలుసు డాడీ, నాకు తెలుసు. మీ కూతురు పడే కష్టాలు చూడలేక మీరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయారు. అసలు మీ గురించి నేను ఇలా బాధపడతానని కలలో కూడా ఊహించలేదు డాడీ, ఊహించలేదు. నేను పొరపాటున మిమ్మల్ని ఏదైనా అనంటే నన్ను క్షమించండి డాడీ, ప్లీజ్ నన్ను క్షమించండి. రమణయ్య, నీ మనవడికి ఒంట్లో బాగాలేదని చెప్పావుగా, ఒకసారి వెళ్ళి చూసిరా. అలాగే అమ్మా. అన్నయ్య వెళ్దామా? అలాగేనమ్మా, పద. అమ్మా అమ్మా లేఖ్యా, నువ్వు వెళ్ళొద్దమ్మా, దిగుపామా. ఏమైంది? నేను తర్వాత చెప్తాను, నువ్వు దిగమ్మా. అది కాదు, ఏమైందో చెప్పండి. తొందరగా దిగమ్మా, నా మాట వినమ్మా. అయ్యో, ఏమైందో చెప్పకుండా. చెప్తే అర్థం కావడం లేదు. నువ్వు వెళ్లే దారిలో నేను చంపడానికి బాంబు పెట్టారు. నా మాట వినమ్మా, ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దమ్మా. రాత్రి నుంచి మీరు ఒకటే భయపడుతున్నారు. రాత్రిలాగే ఇది కూడా ఫేక్ కాల్ అయి ఉంటుంది. నన్నెవరూ ఏమీ చేయలేరు, ప్లీజ్. అది ఫేక్ కాల్ అయితే నువ్వు మీ నాన్న హస్తికలు కలపడానికి వెళ్తున్నావు సంగతి వాడికి ఎలా తెలుస్తుంది? వాడు చాలా దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడమ్మా. పోనీ పని చేయమ్మా, నేను నా వెహికల్లో తీసుకెళ్తాను. మీ నాన్నగారి హస్తికలు ఏ నదిలో కావాలంటే ఆ నదిలో కలుపుతాం, ఓకేనా? రామ్, నా మాట వినా. ఠాగూర్ గారు, చెల్లెమ్మను జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాను. చెల్లెమ్మకి ఏమీ కాదు, మీరు భయపడకండి. అది కాదు గిరి, ఫోన్ చేసినోడు గ్యారంటీగా ఏదో ఒకటి చేస్తాడు. నా చెల్లెల్ని ఏమైనా చేసే దమ్ము ఎవడికుంది ఠాగూర్ గారు?
అవును, అన్నయ్య చెప్పింది కరెక్ట్. నన్నేమైనా చేసే దమ్ము ఎవరికుంది? ఈ అలేఖ్యనెవరూ ఏమీ చేయలేరు. మీరెంతో అభిమానంతో వచ్చారు, చాలా సంతోషం. మీరు వెళ్ళండి, నాకేమీ కాదు. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నేను చెప్తున్నాను కదా, నాకేమీ కాదు. నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను. అది కదమ్మా, ఒకసారి నా మాట వినమ్మా ప్లీజ్. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. అమ్మా నా మాట, గిరి 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 ఆగండి, వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా అమ్మా. చెల్లెమ్మ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే అన్నయ్య. స్వామి, ఒకవేళ ఏమన్నా జరిగితే నా ప్రాణాలైనా అడ్డువేయి, కానీ నా చెల్లెలు ప్రాణానికి ఎలాంటి హాని కలిగించకు. కడుపుతో ఉన్న నా చెల్లెల్ని కాపాడు స్వామి. హలో హలో ఠాగూర్, ఏమీ చేయలేక తూర్పు తిరిగి దండం పెడుతున్నావా? ఏయ్, నిజం చెప్పరా, ఇప్పుడు కూడా రాత్రిలాగే డ్రామా ఆడుతున్నావు కదా? చెప్పాను కదా ఠాగూర్, రాత్రిది కేవలం ట్రయల్ మాత్రమే, కానీ ఇది మాత్రం నిజం ఠాగూర్. రాత్రి అలా చెబితేనే కదా నీ కూతురు నీ మాటలు వినకుండా ఇప్పుడు వెళ్ళిపోయింది. అమ్మ ఆవు కథలాగా తండ్రి కూతుళ్ళ కథ నడిపించాను, అందుకే అలా చేశాను ఠాగూర్. నీ కూతుర్ని ఖచ్చితంగా చంపుతాను. నమ్మడం లేదా? నమ్మడం లేదా? అయితే లైన్లో ఉండు, ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. సార్, ఏరా, ఇంకా బయలుదేరలేదా? బయలుదేరాం సార్. అలేఖ్యని లేపేసి ఆటోతో సహా బూడిద చేస్తాం. సరిగ్గా చెప్పరా, నాకు వినిపించడం లేదు. అలేఖ్యని లేపేసి కాల్చి బూడిద చేస్తాం సార్.
మరోసారి గట్టిగా చెప్పరా. అలేఖ్యను లేపేసి కాల్చి బూడిద చేస్తాం సార్. విన్నావా ఠాగూర్, వాళ్ళు బయలుదేరారంట. ఏ క్షణమైనా నీ కూతుర్ని లేపేస్తారు, అక్కడే బూడిద చేస్తారు. నీకు నా మీద పగ, నీకు అన్యాయం చేసింది నేనే ఉండొచ్చు. నా కూతురు ఏం చేసిందిరా? కావాలంటే నన్ను చెప్పు, నా కూతుర్ను వదిలేరా. నిన్ను చంపటం కన్నా నీ కూతుర్ను చంపటం ముఖ్యం. నీకు ఆల్రెడీ చెప్పాను కదా. రే, నీకేం కావాలని ఇస్తాను. నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. రే ప్లీజ్ రా, నీ వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పరా. ప్లీజ్ రా, చెప్పరా ప్లీజ్ రా. ఏంటి ఠాగూర్, ఎవరో ఫ్రెండ్ కూతురు కోసం నువ్వు ఇంతగా తపన పడుతున్నావు? కొంపదీసి నీ సొంత కూతురు కాదు కదా? నీ సొంత కూతురు కాదు కదా? నీ సొంత కూతురు కాదు కదా? నువ్వు మాఫియా వాడినన్న భయంతో ధనుంజయకి అప్పచెప్పలేదు కదా? అలా జరుగుండదులే. కానీ నువ్వు సొంత కూతుర్లా అలేఖ్య మీద ఎఫెక్షన్ చూపిస్తున్నావే, అందుకే ఆ కూతుర్ని చంపేస్తున్నందుకు ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. రేయ్, అలా జరగదు. నేనలా జరగనివ్వను. నీ వల్ల కాదు ఠాగూర్, నీ వల్ల కాదు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. నా మనుషులు బయలుదేరారు. నీకు దమ్ముందా? అయితే వెళ్ళు, వెళ్ళి నీ కూతుర్ను రక్షించుకో. సింగపూర్లో ఏసీ గదుల్లో ఆర్డర్స్ ఇస్తూ గడపటం కాదు ఠాగూర్. వెళ్ళు, వెళ్ళి ఆపుకో. టెన్షన్ పడి పడి వెళ్ళి బూడిదై మిగిలిన నీ కూతుర్ని చూసుకో. ఆల్ ది బెస్ట్ ఠాగూర్. బాయ్. రేయ్, త్వరగా పోనీరా, ఆటో మిస్ అవ్వద్దు. రేయ్, బాస్ చెప్పినట్టు పని చాలా సింపుల్ గా జరిగిపోవాలి. అలాగే అన్న. అస్థికలు నదిలో కలిపే లోపు అలేఖ్య రక్తం ఆ నదిలో కలిసిపోవాలి.